సినిమా యాక్టర్లకే ఆస్కార్ అవార్డులు ఐఫా అవార్డులని ఇస్తుంటారు కానీ అసలు యాక్టింగ్ల అవార్డులకు నిజమైన అర్హులు ఎవరంటే రాజకీయ నాయకులేనుల్లా వాళ్ళని మించిన సహజ నటులు సినిమాల దాంట్లో కూడా దొరకరు. అస్సలు సినిమాలకు ఆస్కార్ అవార్డులు ఫిలింఫేర్ అవార్డులు అని ఇస్తారు కానీ బెస్ట్ యాక్టింగ్ అవార్డులు అంటూ ఇస్తే రాజకీయ నాయకులకే ఇవ్వాలి. వాళ్ళను మించిన నటన సినిమా యాక్టర్ల తాన కూడా రాబట్టలేరు కదా డైరెక్టర్లు. పొలిటీషియన్ల నటన ముందు జుట్టు నరిసిన అవార్డు యాక్టర్ల నటన కూడా జుజుబీనే. ఇక్కడ ఎక్కెక్కి సంటి పిల్లగాడు గుక్కబట్టి ఏడిచినట్టు ఏడుస్తున్నాడు కదా, అయ్యో పాపం అనిపించబట్టింది సార్ను చూస్తుంటే. ఎవలీనా అనుకుంటూరులే, సమాజ్వాదీ పార్టీ నుంచి గెలిచిన అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్ సారు, సీతమ్మ తల్లి రాములవారు మీరేడున్నారు, మా దళిత బిడ్డను అంగడి చేసిరమ్మా అనుకుంటా గీతీరులో ఏడవ పట్టిండు సారు. आप उसकी लड़ाई लड़िए, लड़ाई लड़ी जाएगी, सब लोग साथ लड़ाई को आप लड़ेंगे, उसको न्याय उसके न्याय दिलाया जाएगा. దేవుళ్ళను ప్రశ్నిస్తే ఏమొస్తుంది కానీ ప్రజాప్రతినిధులుగా పదవులు ఉన్నది తమరే కదా సారు. ఈ డ్రామాలు ఎందుకు చెప్పురి, ఆ బుజ్జికి జల్దిగా న్యాయం జరిగేటట్టు కొట్లాడు, ప్రభుత్వాన్ని నిలది. అంతేగాని ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి ఏడుస్తుంటే డ్రామా ఆర్టిస్ట్ అంటారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ బాధితురాలికి అండగా నిలబడాలి. టోపీలు పెట్టుకొని కెమెరాల ముంగడ కూర్చొని ఏడుస్తే జనాలకు టోపీ పెడుతురు అనుకుంటారు సారు. ఈ సమాజ్వాదీ పార్టీల లీడర్లు అందరూ గొప్ప నటులే ఉన్నారా ఎట్లా? అంతకుముందోసారికి ఇట్లనే ఒక ఆయన అయితే గాంధీ జయంతి రోజు తాత విగ్రహాన్ని పట్టుకొని బాపు బాపు అని వగలేడుపులు ఏడిచిండు. ఇప్పుడు ఈయన ఏడుసుడు చూసి అందరూ అయ్యో పాపం అనుడు కంటే ఒక ఆడపిల్లకు అన్యాయమైన ముచ్చటను కూడా మీ రాజకీయాన్ని వాడుకొని డ్రామాలు చేస్తారు అని మస్తుగా సొట్లు పెడుతున్నారు నెటిజన్లు.